హైదరాబాద్ సుందరయ్యలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు రాష్ట్ర సంఘాలు 33 జిల్లాల అధ్యక్ష కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చని అన్నారు. రేవంత్ రెడ్డి చేపట్టిన 6 గ్యారెంటీల పథకం ప్రతి ఒక్కరికి చెందుతాయని అన్నారు. 16 కులాలకు కార్పొరేషన్ ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి చెందుతుందని అభినందించారు. త్వరలోనే బీసీ కులగణనను చేపట్టనున్న రవి అని తెలిపారు. సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మరియు హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో నేను వినయన గారు, శివశంకర్ గారు, ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్సీ గారు, ఆకుగా అంతర్గత గారు, అదేవిధంగా ఇంకెవరైనా పెద్దలందరికీ నా శుభాభినందనలు. నేను వేదిక ముందు కూర్చున్న 33 జిల్లాల నుంచి వచ్చిన మున్నూరు కాపు బిడ్డకి ఈ జరిగే కార్యక్రమానికి సుస్వాగతం. ఇప్పుడు మనకి ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకున్నాం. దీనిలో ఎక్కువ శాతం కొండ దేవన్న గారికి వారి చెప్పులు అడిగేలాగా తిరిగి 10 ఏళ్ల నుంచి వారి శ్రమ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మరియు ఇతర సహచర మంత్రులందరూ కూడా మంత్రివర్గ సమావేశంలో మున్నూరు కాపు కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తూ మరో 16 కులాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన కులాలు కూడా కార్పొరేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో ప్రధానంగా ఇక్కడ రాష్ట్ర మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు కొండ దేవయ్య గారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు కార్యవర్గాన్ని పిలిపించి మా అందరి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందనలు అందజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజాపాలన అందించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాల అభ్యున్నతి కోసం ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ప్రణాళికను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందివ్వాలని చెప్పినటువంటి ఆలోచనతోటే ఈరోజు 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్న మాట చెప్తూ ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మున్నూరు కాపుల ప్రధాన డిమాండ్, చిరకాల వాంఛ, చిరకాల కోరిక, చిరకాలంగా కూడా మున్నూరు కాపుల కార్పొరేషన్ కావాలని చేస్తున్న డిమాండ్ని ప్రభుత్వం గుర్తించి మున్నూరు కాపుల కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. తదుపరి విధి విధానాలను ఏర్పాటు చేస్తూ ప్రధానంగా ఎక్కువగా వ్యవసాయంపై జీవనం కొనసాగిస్తున్న వారికి, అదేవిధంగా విద్యను ఉన్నతమైన చదువుకున్న వారికి సహాయాన్ని అందించే కార్యక్రమం, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని నిర్ణయిస్తులుగా ముందుకు పోయే వరకు ఏ విధంగా సహకారం అందించాలని కొన్ని ఆలోచన విధి విధానం కూడా తీసుకొని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో బలహీన వర్గాల కులగణన కూడా పూర్తి గావింపజేసి ఎవరి ఇస్సా ఎంత అని తేలిన తర్వాత ప్రతి కులంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రభుత్వాల పక్షాన ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి చేయూతనివ్వాలని చెప్పని కూడా ఈ ప్రభుత్వం ఒక కృతనిశ్చయం తీసుకుని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పటికే 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. గతంలో రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చింది ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, పేద వారికి ఉచితంగా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆడతల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరా మిల్లులను కూడా ఇస్తూ ముందుకు పోతున్న పరిస్థితిని సందర్భంగా తెలియజేస్తూ గల్ఫ్లో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం, అమలు చేస్తూ ఉన్నాం. అదే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంచుమించు 9.5 సంవత్సరాలు ఇది బాధాకరం. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వచ్చినటువంటి అంటే మన తెలంగాణ మటుకు చూస్తే
రాజీవ్ గాంధీ గారు అంతర్జాతీయ విమానాశ్రయంలో లెక్కలు చూస్తే 2100 పైచీలకు పార్థివ దేహాలు వచ్చింది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. ఈ ఒక్కరు కూడా నష్టపరిహారం ఇవ్వలేరు. అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చేవాడు. మళ్ళీ ఈరోజు మేము హామీ ఇచ్చినాం. 100 రోజుల్లోనే హామీని కూడా అమలు చేసే కార్యక్రమం ప్రధానంగా ఈ రాష్ట్రంలో, అది కూడా వేల నియోజకవర్గంలో 2 ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి కూడా 5 లక్షల ఎక్స్గ్రేషన్ కార్యక్రమాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభం చేసిందన్నమాట. త్వరలోనే గల్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాలు కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కూడా పెద్దపీట వేసే విధంగా ఈ విధంగా ప్రజాపాలనకు తెరదీసినాం. రాబో రోజుల్లో కూడా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రధానంగా ఇక్కడ 300 కాపులకు సంబంధించినటువంటి ఓ సభను పెట్టాలని కూడా ఒక ఆలోచన చేస్తూ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం. ఆ సభ ద్వారా కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా విధి విధానాలు తీసుకున్న వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పినటువంటి సూచనలు కూడా చేస్తుంది ఈ సభ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. త్వరలో అంటే ఎప్పుడు సార్ కులగారు ఒక్క నిమిషం లతక్ ఈ దేశంలో కులగణన చేయవలసిన అత్యవసరం ఉందనే ఒక భావన రాహుల్ గాంధీ గారి మధ్యలో వచ్చింది. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్ర కానీ, ఆ తదుపరి మణిపూర్ నుంచి ముంబై వరకు వారు చేస్తున్న పాదయాత్రలో ఆయా పల్లెల నుంచి వారు పాదయాత్ర జరుగుతున్నప్పుడు పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వారు చూసిన వాడిగా తప్పనిసరిగా కులగణన జరగాల్సిందే, ఎవరి ఇస్సా ఎంతో తేలాల్సిందే. దాని తేలిన తర్వాత వారికి తగిన రీతిలో ప్రభుత్వాల ద్వారా వాళ్ళ ఎదుగుదలకు నిధులు వెచ్చించని చెప్పని వారు ఒక ప్రకటన చేసింది అందరూ కూడా చూశారు. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో అధికారులు మేము ఉన్నాం కాబట్టి మా నాయకుడిని నాకు దగ్గుందన్న